హలో ఫ్రెండ్స్, మనం అమ్మవారి అలంకారాల గురించి తెలుసుకుందాం. మనకి ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవి శరన్నవరాత్రులు, పుష్యమాసంలో శాకాంబరి నవరాత్రులు, మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు. ప్రస్తుతం మనకి దేవి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. మనకి ఇవి ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగిన హస్త నక్షత్రం రోజున ఆరంభించి శ్రావణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఏడాది మనకి 10 రోజులు రావడం విశేషం అన్నమాట. మనకి దేవి అలంకారాల్లో ఏ రూపాలని ప్రామాణికంగా తీసుకోవాలి అంటే, శ్రీశైల భ్రమరాంబిక ఆలయం, వరంగల్ భద్రకాళి క్షేత్రం, శృంగేరి శారదాపీఠంలో మనకి నవదుర్గ అలంకారాలు దేవి భాగవతాన్ని అనుసరిస్తారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్ను గాయత్రి, బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు. అందులో స్థానిక ఐతిహ్యాలు, పురాణ గాథలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది అమ్మవారినే. మనం అమ్మవారి యొక్క అలంకారాల గురించి తెలుసుకుందాం. బాల త్రిపుర సుందరి అమ్మవారిని 9 ఏళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు. జ్ఞానానికి, శక్తికి చిహ్నం. శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని, ధనాన్ని ప్రసాదించే రూపం. భాండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది. గాయత్రీదేవి గయాలు అంటే ప్రాణాలు, త్రయతే అంటే రక్షించేది అని అర్థం. గాయత్రి అంటే ప్రాణాలు రక్షించేది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహదానందాన్ని ప్రసాదిస్తుంది గాయత్రీదేవి. అన్నపూర్ణాదేవి అన్న అంటే ఆహారం లేదా ధాన్యమని, పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణం అని అర్థం. సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని, జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఆహారానికి, జ్ఞానానికి లోటు ఉండదట. తర్వాత కాత్యాయనీదేవి పార్వతికి మరో పేరు. మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాత్యాయనీదేవి అని స్కంద పురాణం పేర్కొంటుంది. మహాలక్ష్మి సంపదకు, ఐశ్వర్యానికి అధిదేవత. అష్టలక్ష్ములుగా 8 రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విజయాలను అందించే వరప్రదాయిని. లలితా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రానికి అధిదేవత. ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనను కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది లలితా త్రిపుర సుందరి అమ్మవారు. మహాచండీదేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. భక్తులకు విజయాన్ని, కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక అడ్డంకుల్ని తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది. మహాసరస్వతీదేవి జ్ఞానం, విద్య, కళలకు అధిదేవత. దుర్గాదేవి సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం. మహిషాసుర మర్దిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో
లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషుడు అనే అసుర సంహారం చేసిన పరమపావని అమ్మను సేవిస్తే ఆపదలు భయాలు తొలగిపోతాయి. రాజరాజేశ్వరీదేవి కరుణామయి, అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వశక్తిమంతురాలు. మనకి ఇవి అమ్మవారి యొక్క అలంకారాలు. తర్వాత మనం జ్వాలాముఖి ఆలయం గురించి తెలుసుకుందాం. ఆలయాల్లో దేవతామూర్తులు విగ్రహాల రూపంలో దర్శనం ఇవ్వడం చూస్తుంటాం. కానీ జ్వాలాముఖి ఆలయంలో జగన్మాత జ్యోతి రూపంలో కొలువుదీరి పూజలు అందుకోవడం విశేషం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న కాళీధర్ శిఖరం పైన ఉంది. ఎలాంటి నూనె లేకుండా ఈ ఆలయంలోని జ్యోతి 9 చోట్ల సహజంగా వెలుగుతూ కనిపిస్తుంది. మనకి 51 శక్తిపీఠాల్లో ఒకటిగా జ్వాలాముఖి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ గుడిలో దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యొక్క నాలుక పడిందని ప్రతీతి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ అనే పాలకుడు నిర్మించారు. వీటికన్నిటికి మూలం శరణు శరణు శాంభవి అనే శీర్షిక. ఈనాడు ఆదివారం 21 సెప్టెంబర్ 2025 సంచిక. మనకి ఇవి దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రి మీద కొలువైన అమ్మవారి యొక్క అలంకారాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.